తల్లి నువ్వేమంటున్నావు? ఎందుకంటే సాగర్ ఇంకా రాగిణి బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. అందుకని సాగర్ రాగిణిలకు పెళ్ళవుతుంది. సాగర్ గంగలకు కాదు. నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయి సాగర్ అంటే పడి చస్తోంది. తను ముద్దు పెట్టి మరీ లడ్డు తినిపిస్తోంది. అలాంటి పనులు ప్రేమ పిచ్చి పట్టిన వాళ్ళు చేస్తారు. అమ్మ, ఈ రోజు వరకు మీ అన్నయ్య నువ్వు అడిగిందల్లా తెచ్చిచ్చాడు. ఇవాళ నువ్వేదైతే అడుగుతున్నావో అది ఎప్పటికీ జరగదమ్మా. ఏంటి? ఎందుకు? సరే రాగిణి, ఇక వెళ్ళి పడుకుందాం. రేపొద్దున మాట్లాడుకుందాం, సరేనా? అవును రాగిణి, గంగతో పాటు వెళ్ళు. రాగిణి, నా మాట వినువా నువ్వు? రా నాతో పాటు. రాగిణి, చూడు, నా మాటైతే వింటావు కదూ? మరి ప్లీజ్, గంగ ఏం చెప్తుందో అది చెయ్యి. చాలా రాత్రి అయిపోయింది, వెళ్ళి నిద్రపో. వెళ్ళు. సరేనా, వెళ్దామా? నాకు చాలా సిగ్గుగా ఉంది. మీ వంక సూటిగా చూడడానికి నాకు ధైర్యం చాలడం లేదు. ముఖ్యంగా సాగర్, నువ్వు ప్లీజ్ నన్ను క్షమించు. రోహిత్ అన్నయ్య, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీరు క్షమాపణ అడగాల్సిన అవసరం ఏమీ లేదు. రాగిణి సేఫ్గా ఉంది, అదే మనకి చాలు. అంతే. నాకేం తెలీదు. అసలు నేను అనుకోలేదు కూడా రాగిణి నిన్ను అంతగా ప్రేమిస్తోందని. తను మా దగ్గర నుంచి ఎందుకు పారిపోయొచ్చిందో ఇప్పుడు అర్థమైంది. నేను నిజాలేవి తెలుసుకోకుండా నీ మీద అంత పెద్ద ఆరోపణ చేశాను. ప్లీజ్ నన్ను క్షమించు. ప్లీజ్ అలా అనకండి మీరు, ప్లీజ్. రోహిత్, నువ్వు రాగిణికి అన్నవి. మరి ఒక అన్నయ్యకి తన చెల్లెలి ఆత్మాభిమానం, గౌరవం పట్ల పట్టింపు ఉంటుంది. అలాగే ఏ అన్నయ్యైనా కూడా ఒక్కోసారి అపార్థం చేసుకోవచ్చు. నీ స్థానంలో ఎవరున్నా సరే బహుశా అలాగే అనుకుంటారు. కానీ మనకు మంచి జరిగింది. అపార్థాలు చాలా త్వరగా తొలగిపోయాయి. మీరంతా నన్ను క్షమించండి. కానీ ఏం పర్వాలేదు బాబు, వెళ్ళి పడుకో. క్షమించండి. బాగా పొద్దుపోయింది, అందరూ నిద్రపోండి. వెళ్ళండి, పదండి పదండి. పద. పదమ్మా. కాస్తలో తప్పించుకున్నాను నేను. ఒకవేళ ఈ అమ్మాయి కనుక నోరు తెరిచుంటే ఈ ఇంటి నుండి అందరూ కలిసి నన్ను తరిమేసేవాళ్ళు. నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. నేనెవరి సహాయం తీసుకోను, సొంతంగానే ఈ పోరాటం చేస్తాను. ఇక నేను గెలిచి తీరుతాను. రాగిణి నీ గదికి రావాల్సిన అవసరం ఏముంది? నువ్వే తనకేదో కళ్ళబుల్లి కబుర్లు చెప్పి నీ గదికి తీసుకెళ్ళుంటావు. నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు సాగర్. నేను సాగర్ని పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే సాగర్ ఇంకా రాగిణి బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు సాగర్. మన క్యారెక్టర్ని ఎవరైనా వేలెత్తి చూపిస్తే అప్పుడు మనసుకి చాలా బాధ కలుగుతుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఇలాగే తలుచుకొని బాధపడుతూ ఉంటావా? ఐ నో ఇట్స్ ఓవర్. అన్నీ మర్చిపోవడం అంత తేలిక కాదు గంగా. నువ్వు చెప్పింది నిజమే. ఎవరైనా వాళ్ళ క్యారెక్టర్ని వేలెత్తి చూపిస్తే చాలా ఎక్కువ బాధ కలుగుతుంది. ఒక క్షణం నాకు కూడా అనిపించింది,
నువ్వు కూడా ఆ విషయం ఏమీ నమ్మటం లేదు కదా అని, నన్ను అపార్థం చేసుకోవట్లేదని. అలా అన్నం కంటే నన్ను చాచి కొట్టినా సరిపోయేది. గంగ సాగర్ని ఎంతగా ఇష్టపడుతుందో, ఈ ప్రేమ తనకి ఎంత ముఖ్యమైందో నువ్వేం అర్థం చేసుకోలేవు. ఒకవేళ భగవంతుడే వచ్చి సాక్ష్యం చెప్పినా అప్పుడు కూడా నేను నిన్నేం అనుమానించను. అయినా అది నా ప్రేమ, నాకున్న అభిమానం. అయినా అయినా నమ్మకం లేని ప్రేమ అసలు ప్రేమే కాదు. ఆ నమ్మకం మీద ఆశతోనే ఇంతకాలం బతుకుతూ వచ్చాను నేను. ఇన్ని సంవత్సరాలు నువ్వు లేకపోయినా ఆ నమ్మకంతోనే కదా నేను గడుపుతూ వచ్చాను. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. ఇంతవరకు ప్రతి ఆపదని ఎదుర్కొంటూ వచ్చాను. కానీ నువ్వేమో ఒక విషయమైతే తేలిపోయింది గంగా. చాలా మంది అమ్మాయిలు నేనంటే పడి చేస్తారు, నేనంటే పిచ్చి. చాలే. చూడు, నిజం, నువ్వు చాలా లక్కీ. నీ సాగర్ దగ్గరికి ఎన్ని వేల మంది అమ్మాయిలు వచ్చినా, లోకంలో అందరికంటే అందమైన అమ్మాయిలు ఎదురుగా వచ్చి నిలబడినా, నీ సాగర్ మనసులో మాత్రం ఒక్క ముఖమే మిగిలుంటుంది. తెలుసా ఎవరిదో? కేవలం నీ ముఖమే. పంతులుగారు మీకైతే మొత్తం అని తెలుసు. ఇంటి పరిస్థితులేమీ బాగోలేదు, ఇద్దరు కాలం చేశారు. అందుకని ముహూర్తం చూడండి, దాంతో సాగర్ గంగలు పెళ్లి చేసేయొచ్చు. అమ్మగారు, మీకు తెలిసిందే, ఏ ఇంట్లో అయినా ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినట్లయితే 1 ఏడాది పాటు శుభకార్యాలు చెయ్యరు. అలాంటప్పుడు పెళ్లి నిర్ణయం సరైంది కాదు. తెలుసు, కానీ చాలా విఘ్నాలొస్తున్నాయి. ఏదో ఒక ఉపాయం ఉండి ఉంటుంది. ఏదైనా ప్రత్యేక పూజ. గంగ వల్ల మా సాగర్కి చాలా మంచి జరుగుతోంది. కష్ట సమయాల్లో మా సాగర్కి ఎప్పుడూ అండగా నిలబడుతూ ఉంటుంది. పంచాంగంలో కాస్త చూసి చెప్పండి పంతులుగారు. చూస్తాను, ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో. అమ్మగారు, ఒక పరిష్కారం ఉంది. ఏదైనా సోమవారం మీ ఇంట్లో ఉన్న ముత్తైదువులందరూ శివాలయానికి వెళ్లి ఆ పరమశివుడికి జలాభిషేకం చేస్తే, వాళ్లతో పాటు మీ కాబోయే కోడలికి కూడా దానివల్ల భోళాశంకరుడి కృప వల్ల అన్ని అరిష్టాలు తొలగిపోతాయి. అప్పుడు ఈ పెళ్లి జరిగిపోతుంది. ఓరి సాలిగ్రాముడా, ఇదైతే చాలా బాగుంది. రేపు సోమవారం కదా, రేపు అందరం కలిసి శివాలయానికి వెళ్దామా? అలాగే అత్తయ్య గారు. ఇక నేను వెళ్ళొస్తానండి. నమస్కారం. 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 హా. సో నేను డిసైడ్ చేసుకున్నాను. పూజ కంటే ముందు ఒక పార్టీ జరుగుతుంది, బ్యాచిలర్స్ పార్టీ. కిందటిసారి జరిగిందేదో జరిగింది, ఈసారి అలాంటిదేమీ జరగదు. బ్యాచిలర్స్ పార్టీ చేసుకోవాలనుకుంటున్నారా? సరే, మీరంతా కలిసి బాగా ఎంజాయ్ చేయండి. అయితే సుప్రియ కూడా చెప్తాను, తను కూడా అమ్మాయిలందరిని పిలిచి సెలబ్రేట్ చేసుకుంటుంది. సరేనా? ఓకే. మీరందరూ మీ ఏర్పాట్లలో ఉండండి. పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళని కూడా అడగండి. ఇంతకీ వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఇద్దరు కలిసి రోహిత్ని ఆపడానికి వెళ్లారు. ఇవాళ్లే వెళ్ళిపోతామని పట్టుబడుతున్నారు. అందుకని అయితే వెళ్ళని, వెళ్లాల్సిన అవసరమే వచ్చింది. అయినా అతని పిచ్చి చెల్లెలు ఎంత పెద్ద నిర్వాకం చేసిందో అందరికీ తెలుసు. రాగిణి పిచ్చిది కాదమ్మా, తన ఆరోగ్యం బాగోలేదు, తను అమ్మాయికురాలు. అవునైతే మనం ఎందుకు భరించాలి? వాళ్ళ అన్నయ్య చూసుకోవాలి. నిరంజన్, ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళ అన్నయ్యకి నువ్వే చెప్పు. రాగిణి, నీ సామాను కూడా సర్దేశాను. వెళ్దామా? అమ్మా, నువ్వేదైతే కోరుకుంటున్నావో అదేమీ జరగదు. సాగర్తో నీ పెళ్లి ఎప్పటికీ జరగదు. ఎందుకని జరగదు? ఎందుకని? నేను సాగర్ని పెళ్లి చేసుకుంటాను. నేను పెళ్లి చేసుకుంటాను. అలాగేనమ్మా,
సాగర్నే పెళ్లి చేసుకో. కానీ దానికంటే ముందు ఇంకొకరు పెళ్లి చెయ్యాలి కదా. ఇదిగో చూడు, నేను నీకోసం ఏం తీసుకొచ్చాను. ఇది నా బొమ్మ. నా బొమ్మ ఎందుకు తీసుకున్నావు? ఇది నాది. అరే, నేను దాన్ని ఎంత అందమైన పెళ్లి కూతురులా చేశాను. పెళ్లి కూతుర్ని ఎందుకు చేసావు? ఎందుకంటే ఈ అబ్బాయితో తనకి పెళ్లి చెయ్యాలి. పెళ్ళా? అవును, పెళ్ళే. ఇదిగో ఈ బొమ్మ పేరు రాగిణి. ఇక ఈ అబ్బాయి పేరేమో సాగర్. సరిగ్గా అంతే. అలాగే ఇది చూడు, ఇదేమో గంగా, ఇతనేమో రోహిత్ అన్నయ్య. మనం వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం. తర్వాత పెళ్లి కూతుర్ని మనం పల్లకిలో తీసుకెళ్దాం. అలాగే రోహిత్ అన్నయ్య కూడా వస్తాడు. లేదు రాగిణి, రోహిత్ అన్న ఏమీ రాడు. కేవలం రాగిణియే వెళ్తుంది. అవును రాగిణి, అత్తారింటికి కేవలం అమ్మాయి వెళ్తుంది కదా. మరి రోహిత్ అన్నయ్య? రోహిత్ అన్నయ్య చాలా ఒంటరివాడైపోతాడు, చాలా ఏడుస్తాడు. ఏడుస్తాడా? తన ముద్దుల చెల్లెలు తనకు దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏడుస్తాడు కదా. వద్దు. తల్లి, అలా ఏం కుదరదు. పెళ్ళైన తర్వాత అమ్మాయి తన అత్తారింటికి వెళ్ళిపోతుంది. తన అన్నయ్య తనతో పాటు రావడం కుదరదు. నేను రోహిత్ అన్నయ్యని వదిలిపెట్టి ఎక్కడికి ఏం వెళ్ళను. కానీ రాగిణి అలా ఎలా కుదురుతుంది? పెళ్ళైతే రాగిణి వెళ్ళిపోవాల్సిందే కదా. లేదు, నేను రోహిత్ అన్నయ్యని వదిలిపెట్టి ఎక్కడికి ఏం వెళ్ళను. మరి సాగర్ పరిస్థితి ఏమవుతుంది? లేదు, రాగిణి రోహిత్ అన్నయ్యని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. అమ్మ, అలా ఏం కుదరదు. పెళ్ళైన తర్వాత అమ్మాయి తన ఇంటికి వెళ్ళిపోతుంది. అన్నయ్య తనతో పాటు రాడు. చూడు తల్లి, నువ్వు మా ఇద్దరిలో ఎవరో ఒకరిని తప్పకుండా ఎంచుకోవాలి. సాగరా లేక రోహిత్ అన్నయ్య? నేను రోహిత్ అన్నయ్య దగ్గరే ఉంటాను. నేను రోహిత్ అన్నయ్యతోనే వెళ్ళిపోతాను. అరే, అదేంటి రాగిణి? మరి సాగర్ పరిస్థితి ఏంటి? అతన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? తను చాలా బాధపడతాడు కదా. నువ్వు తననే పెళ్లి చేసుకో. అప్పుడు నీకు సంతోషంగా ఉంటుంది కదా. మరైతే రెడీ అవ్వు. రాగిణి తన అన్నయ్యతో పాటు తిరిగి వెళ్ళిపోతుంది. వద్దు రోహిత్ అన్నయ్య, మీరిద్దరూ ఒకవేళ ఇలా వెళ్ళిపోతే మేము చాలా బాధపడతాం. అన్నయ్య ప్లీజ్, మా పెళ్ళి వరకైతే మీరు ఉండాల్సిందే. ప్లీజ్ రోహిత్ అన్నయ్య, సాగర్కి నాకు జీవితంలో ఇది చాలా సంతోషకరమైన సందర్భం. ప్లీజ్ వెళ్ళకండి. సరే, మీరంతగా పట్టుబడితే మేము ఉండిపోతాం. నీకు తెలుసా, నా ప్రయత్నం అంతా నీరు కారిపోయింది. నా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. సాగర్ని రాగిణితో పాటు చూసిన గంగ మనసు విరిగిపోతుందనుకున్నాను. నేను తాండవం చేస్తుందనుకున్నా. కానీ ఆత్మాభిమానం కలది కదా, ఏదైనా సహిస్తుంది. ఇంకొకరు ఎంగిల్ చేసింది తను తాకదు. మరి ఇంకేముంది, అలాంటిదేమీ జరగలేదు. ఆ మహారాణి గంగకు తన సాగర్ మీద ఎక్కడలేని నమ్మకం ఉంది కదా. పైపెచ్చు నమ్మకం మీద లెక్చర్ ఇవ్వడం మొదలుపెట్టింది. కష్టాలన్నీ నాకే వచ్చి పడ్డాయి. ఆ పిచ్చిదాన్ని ఎలా ఒప్పించానో నాకే తెలుసు. మమ్మీ, గంగ మొదటి నుంచి అంతే. సాగర్ మీద చాలా నమ్మకం పెట్టుకుంది. కానీ సాగర్కి గంగ మీద కూడా సేమ్ అంతే నమ్మకం ఉంటుందో చెప్పు? అమ్మాయిల నమ్మకం ఏముంది? ఒక చిటికెడు కుంకుమ మీద ఆధారపడి ఉంటుంది. కానీ అబ్బాయిల నమ్మకం ఒక చిటికెలో ఎగిరిపోతుంది. నువ్వేం చెప్పదలుచుకున్నావో క్లియర్గా చెప్పరా? ప్రదీప్ ఇంట్లో పార్టీ చేస్తున్నాడు కదా. అవును. ఒకవేళ ఆ పార్టీలో గంగ ఏదైనా పొరపాటు చేసిందంటే, లేదంటే అలాంటిది ఏదో ఒకటి చేస్తే, దాంతో సాగర్కి తన ముఖం అంటేనే కాదు,
తన నీడ చూసినా తప్పకుండా అసహ్యం కలుగుతుంది. అప్పుడు చాలా బాగుంటుంది, కానీ అదంతా ఎలా జరుగుతుంది? నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. నేను నీకు రాసిస్తాను, ఓకేనా? ఇది బయట ఎక్కడ తేలిక దొరకదు, కానీ నా ఫ్రెండ్స్ కొందరు వాళ్ళు దాన్ని నీకు తెచ్చిస్తారు. దాన్ని తిన్న ఏ మనిషైనా మైకంలో స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇక మత్తు దిగిన తర్వాత అంతకుముందు ఏం జరిగిందో ఏమీ గుర్తుండదు. ఏంట్రా నువ్వనేది? అంటే ఏంటంటే దాన్ని ఎవరైతే తింటారో వాళ్ళు మత్తులో వీరంగం వేస్తారు, తెల్లారేసరికి మొత్తం మర్చిపోతారు. అంటే దీని అర్థం ఇక మీదట సాగర్ ఇంకా గంగల లవ్ స్టోరీలో కొత్త ట్విస్ట్. భయంకరమైన ట్విస్ట్. బాబు, ఒక పెన్ను పేపర్ ఇస్తావా ప్లీజ్? అది ఒక మందు పేరు రాసుకోవాలి. ఇదిగో రాసివ్వు. ఇన్నేళ్ల తర్వాత కలుస్తున్నాం, కానీ నీ అలవాట్లన్నీ మొత్తం సేమ్ అలాగే ఉన్నాయి, ఏం మారలేదు. సేమ్ టు సేమ్ రా. ఇదిగో గోవిందయ్య గారు, ఆ కూల్ డ్రింక్స్ ఎక్కడికి? చిన్నమ్మగారి గదికి తీసుకెళ్తున్నాను. సరే, అలాగే అయితే ముందు వాళ్ళకి ఇచ్చేసి తర్వాత మాకు తీసుకురండి. ఏం పర్వాలేదు, ముందు మీరు తీసుకోండి. అరే ఇదేంట్రా సాగర్, బ్యాచిలర్స్ పార్టీ కదా, బీర్స్ గీర్స్ అరేంజ్మెంట్స్ ఏం లేవా? పార్టీ ఇంట్లో జరుగుతోంది, పార్టీ బయటైతే ఆలోచించేవాళ్ళం. ఏం పర్వాలేదురా, మేం మా స్టఫ్ సొంతంగా తెచ్చుకున్నాం. ఏయ్, ఏం చేస్తున్నావు? లోపల పెట్టి దాన్ని ప్రాబ్లం అవుతుంది. అమ్మకి నానమ్మకి తెలిసిందంటే నా క్లాస్ పీక్తారు. అమ్మకి నానమ్మక లేక గంగా వదనక? అలాంటిదేం లేదు, అయినా గంగంటే నాకెందుకు భయం? సర్లేరా, నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాగా. గంగ అంటే నీకు ఎంత భయమో, తన ప్రతి మాట వింటావు నువ్వు. ఇక చూసుకోండి, మనవాడు పెళ్ళైన తర్వాత పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతాడు. అదేం కాదు, అలాంటిదేం లేదు, నేనేం పెళ్ళాం కొంగు పట్టుకు తిరిగేవాడిని కాదు. ఓకే సాగర్, మొదట్లో అంతా అలాగే అంటారు, అసలు వాస్తవం పెళ్ళయిన తర్వాతే తెలుస్తుంది. నేను నా సంగతి చెప్తున్నాను, వేరే వాళ్ళ గురించి కాదు. ఒకవేళ అదే కనుకైతే మరి గంగని ఏదైనా ఒక్క విషయంలో అయినా ఒప్పించు, నేను ఒప్పుకుంటాను నువ్వు పెళ్ళాంచాటు మొగుడువు కాదని. అంతేనా? సరే అయితే నేను చేసి చూపిస్తాను. అదైతే చాలా తేలిక. నేను అందరికీ నిరూపిస్తాను గంగ నా మాట వింటుందని, నా ప్రతి మాట వింటుంది. ఒక్క నిమిషం ఆలోచించుకో, అంత తేలికేం కాదు. 1 మినిట్. మీరు వాడితో ఏం ఛాలెంజ్ చేయకండి. ఒకసారి అనుకున్నాడంటే మొత్తం సాధించి చూపిస్తాడు. సరేరా సాగర్, గంగని లేడీస్ పార్టీ నుంచి ఇక్కడికి తీసుకొద్దాం. ఏ విషయంలో అయితే తను ఏమాత్రం ఒప్పుకోదో ఆ విషయంలో తనను ఒప్పించగలిగితే అప్పుడు మేమంతా ఒప్పుకుంటాం నువ్వు పెళ్ళాం చాటు మొగుడివి కావని. రైట్? అరే యార్, రే చేయాల్సింది ఇంతేనా? నేను ఊరికి చేసి చూపిస్తాను. లెట్స్ సీ. లెట్స్ గో. ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చ, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా, ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా, ముద్దుగున్నదే ఉలములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. దుబాయ్ సెంటే తెచ్చా, జపాನಲ್ಲಿ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. అనే ఉండండి, సుప్రియ వదిన డాన్స్ అద్దరు కొడుతుంది లోపల. నువ్వే చూడు. ఏది, నేను కూడా డాన్స్ చూస్తాను. నన్ను చూడండి.
హే ఉండండి రా, డిస్టర్బ్ చేయకండి, చూడండి. ఏ ఎవర్రా? నీ బాబున్రా.